నమస్తే ఆర్యఫై న్యూస్ కి స్వాగతం. తల్లి రమాబాయి 90వ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరిగి నరేందర్. ఈ సందర్భంగా నరిగి నరేందర్ మాట్లాడుతూ తల్లి రమాబాయి త్యాగం ఎంతో గొప్పదని, అంబేద్కర్ పై చదువుల కోసం పిడకలను అమ్మి ఇతర దేశాల చదువుకుంటున్న అంబేద్కర్ కు డబ్బులు పంపించేది. తన కడుపున పుట్టిన 4 పిల్లలకు పౌష్టికాహారం లేక వైద్యం లేక 4 పిల్లలు చనిపోయారు. ఈ దేశంలో ఉన్న బిడ్డలే నా పిల్లలుగా భావించిన గొప్ప వ్యక్తి తల్లి రమాబాయి అని తెలియజేశారు. ఆమె త్యాగం ఎన్నటికీ వృధా కాదని, ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, మన హక్కులకై కొట్లాడుతున్నామంటే కారణం తల్లి రమాబాయి అంబేద్కర్ కాబట్టి మహనీయుల అడుగుజాడల్లో నడవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గెడ్డం విజయ్, కాల్మూర్, శేఖర్, వెంకటయ్య, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. బిడ్డలంతా తన బిడ్డలనే భావించి మరి వాళ్ళకు పౌష్టికాహారాన్ని సరైన వైద్యం అందించలేక ఆ బిడ్డలు చనిపోయినరు. మరి ఇలా భారతదేశం యావత్తు గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పైన ఈ రోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే కారణము మరి దానికి బాబాసాహెబ్ అంబేద్కర్, తల్లి రమాబాయి గారి మరి వీళ్ళ త్యాగం ఎంతో ఉంది. ఈ మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరం మనం నడవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఇవాళ యావత్తు భారతదేశం మొత్తంలో ఈ రోజు రమాబాయి తల్లి 90వ వర్ధంతి మరి చాలా బాధ అనిపిస్తుంది. ఆ తల్లి చనిపోయిన రోజు ఇది మనం స్మరించుకోవాలి. ఇట్లాంటి మహనీయులను ఎంత స్మరించుకున్నా తక్కువనే. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను మనం అడుగుజాడల్లో నడిచి మరి బహుజనవాదాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మనమందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏకంగా అయ్యి మన రాజ్యం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన బహుజన ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత్.